హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ని తెలుగులో చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఫిజిక్స్లో కాంతి గురించి ఈరోజు చెప్పుకుందాం. కాంతిలో ఫస్ట్ పార్ట్ అన్నమాట. కాంతి రెటినాను తాకే కాలం ఎంత అంట? 1/16 సెకండ్. అంటే ఏదైనా కాంతి కిరణము మన కంటిలో 1 సెకండ్ కాలంలో 16వ వంతు, అంటే కంప్లీట్గా సెకండ్ కూడా కాదు, 1 సెకండ్ 100 అనుకుంటే అందులో 16వ వంతు కాలంలో మన కంటి రెటీనా మీద పడిందంటేనా మనకు ఆ వస్తువు కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ధ్వని చెవికి తాకే కాలం ఎంతంట? 1/10 సెకండ్ కాలం. ఏ నాడి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది? జ్ఞానం అంటే తెలియని కాదండి, ఇక్కడ జ్ఞానం అంటే మనం చూపు అనమాట. ఏదైనా ఒక వస్తువును కానీ చూడడం కనిపించేటువంటి జ్ఞానాన్ని మన దృక్నాడి అనమాట. కంటిలో దృక్నాడి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏ వస్తువునైనా చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా పిలిచారు లేదా ఏదో యాక్సిడెంట్ అయింది, మనం ఏం చేస్తామంటే వాటి వైపు చూస్తాం కదా. అంటే చూడడం అనేది మనం చూసిన దృశ్యము మన మెదడుకి తీసుకెళ్లేది ఏదంటే దృక్నాడి అనమాట. కంటి దృష్టి జ్ఞానం గురించి అధ్యయనాన్ని ఆప్థమాలజీ అంటారు. అంటే ఈ కంటి గురించి మొత్తం ఆప్థమాలజీ అంటారు. ఇది బయాలజీలో మనము జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఒక చాప్టర్ వస్తుంది, అక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. వస్తువు ప్రతిబింబం మన కంటి ఎక్కడ పడుతుంది అంటే, ఇప్పుడు మనం చూసినటువంటి వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మన కంటిలో ఏ భాగం మీద పడుతుందంట? రెటీనా మీద పడుతుంది. కాంతి యొక్క అధ్యయనాన్ని ఆప్టిక్స్ అంటాము. నెక్స్ట్, కాంతిని తమలో నుండి విడుదల చేయు విధంగా వస్తువులు 2 రకాలుగా విభజించారు. అంటే తమలో కాంతిని విడుదల చేస్తాయన్నమాట, తమ నుండి. అవి ఏంటివి అంటే స్వయం ప్రకాశకాలు ఒకటి, అస్వయం ప్రకాశకాలు ఒకటి. స్వయం ప్రకాశకాలు అంటే ఏం లేదండి, తమ నుండి స్వంత కాంతిని విడుదల చేసే వస్తువుల్ని స్వయం ప్రకాశకాలు అంటారు. అంటే తమ శరీరంలో నుంచి లేదా తమలో నుంచి కాంతిని విడుదల చేస్తాయన్నమాట. ఉదాహరణకు సూర్యుడు తీసుకోండి, సూర్యుడు నుంచి కాంతి స్వయంగా వెదజల్లుతుంది. మనం టార్చ్ లైట్ కనుక అవుతున్నట్లయితే టార్చ్ లైట్లో ఉన్నటువంటి బల్బు కూడా స్వయంగా కాంతిని వెదజల్లుతుంది. కొవ్వొత్తిని మనం అంటించినట్లయితే తన నుండి కూడా స్వయంగా వెదజల్లుతుంది. మినుగురు పురుగులు ఇవిల్లా ఏంటంటే స్వయంగా తమ శరీరంలో నుంచి తమలో నుంచి కాంతిని విడుదల చేస్తాయి, కాబట్టి వీటిని స్వయం ప్రకాశకాలు అంటారు. తమ నుండి స్వంత కాంతిని విడుదల చేయలేని వస్తువుల్ని అస్వయం ప్రకాశకాలు అంటారు. అంటే వీటిలో స్వతహాగా తమలో నుండి కాంతిని విడుదల చేయలేవన్నమాట. ఇట్లాంటి వాటిని అస్వయం ప్రకాశకాలు అంటారు. ఉదాహరణకు చెక్క కావచ్చు, రాయి, రబ్బరు, ఇంకా చాలా మనకు భూమి మీద ఉన్నటువంటి చాలా వస్తువులలో కూడా కాంతిని ఇవ్వలేవన్నమాట. సో ఇవన్నీ కూడా అస్వయం ప్రకాశకాలు అంటారు. నెక్స్ట్, స్వయం ప్రకాశాలు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని వచ్చేసి సహజంగా స్వయం ప్రకాశకంగా ఉంటాయి, కొన్ని కృత్రిమంగా స్వయం ప్రకాశకంగా ఉంటాయి. ఇప్పుడు సహజంగా అంటే ఏంటి అంటే సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగులు ఇవన్నిటి కూడా సహజంగా ఏర్పడి ఉన్నాయి అన్నమాట. మానవుడు ఏం సృష్టించలేదు కదా వీటిని, కాబట్టి ఇవి సహజ స్వయం ప్రకాశకాలు అంటారు. నెక్స్ట్, కృత్రిమంగా స్వయం ప్రకాశకాలు అంటే ఏంటంటే మానవుడి చేత సృష్టించబడినటువంటి విద్యుత్ బల్బ్ కావచ్చు, ట్యూబ్లైట్ కావచ్చు, కొవ్వొత్తి కావచ్చు, ఇవి కూడా స్వయంగా ప్రకాశిస్తాయి. అయితే ఇవి కృత్రిమంగా తయారు చేయబడినట్టు స్వయం ప్రకాశకాలు. నెక్స్ట్, కాంతిని తమ ద్వారా ప్రసారం చేయు విధంగా వస్తువులు 3 రకాలుగా విభజించారు. ఇందాక మేము చెప్పుకున్నాము, తమలో నుండి కాంతిని ఉత్పత్తి చేసే విధానాన్ని బట్టి 2 రకాలు స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాయంటే వస్తువు ఉంటుంది కదా, ఒక వస్తువు తమలో నుండి కాంతిని పంపిస్తున్నాయా లేదా అనే విధానాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించారు. అవి వచ్చేసి పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. వీటి గురించి ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ వన్, పారదర్శక పదార్థాలు. పారదర్శక పదార్థాలు అంటే ఏంటి? మనం ఏదైనా ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగితే అది కాంతిని దాని గుండా వెళ్ళనిస్తుంది. అటువంటి వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. మనము ఏదో ఒక వస్తువు నుంచి చూస్తున్నామండి, ఇంకొక వస్తువుని చూస్తున్నాం, అది క్లియర్గా మనకు కనిపించినట్లయితే మనము ఆ పదార్థాన్ని పారదర్శక పదార్థం అంటారు. అంటే ఏం చేస్తుంది? మనం చూస్తున్న వస్తువు క్లియర్గా అవతల ఉన్నటువంటి వస్తువును చూపిస్తుంది, అంటే తమ ద్వారా కాంతిని వెళ్ళనిస్తుంది అనమాట ఆ పదార్థం. అటువంటి వాటిని పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకు గాజు. మనం గాజులు పెట్టి చూస్తే అవతల ఏ వస్తువైనా కనిపిస్తుంది. మన స్పెక్ట్స్ వాడుతుంటాం కదా, స్పెక్ట్స్ కూడా గాజుతో తయారై ఉంటాయి కదా, వీటిని చూడొచ్చు, ఇతర వస్తువుల్ని. గాలి, అలాగే గాలిలో ప్రతి వస్తువు మనకు కనిపిస్తుంది. అంటే గాలి కూడా ఒక మీడియం, ఒక పదార్థం కదా, ఇది తమ ద్వారా కాంతిని వెళ్ళనిస్తుంది, కాబట్టి గాలి కూడా
పారదర్శక పదార్థం కిందికి వస్తుంది. స్వచ్ఛమైన నీరు, అలాగే వజ్రం ద్వారా కూడా మనం వేరే పదార్థాలను కూడా చూడవచ్చు అనమాట. ఎందుకంటే వజ్రం కూడా పారదర్శక పదార్థం కిందికి వస్తుంది. నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు అంటే ఏంటి? తమ ద్వారా కాంతిని ప్రసారం చేయలేని వస్తువులను అపారదర్శక పదార్థాలు అంటారు. అంటే దీని మీద కాంతి పడిందంటే తమ గుండా చెయ్యవు, అంటే ప్రసారం చెయ్యవు అన్నమాట. అంటే ఖచ్చితంగా అడ్డుకుంటాయి అన్నమాట కాంతి. అలాంటి వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకు గ్రహాలు చూడొచ్చు, ఉపగ్రహాలు, రాయి, చెక్క, అద్దము, ఇంకా ప్రకృతిలో ఉన్నటువంటి అనేక వస్తువులు కూడా అపారదర్శక పదార్థాలుగా ఉంటాయి. ఇక్కడ ఉపగ్రహం అంటే మనకు భూమికి ఉపగ్రహం చంద్రుడు. సో చంద్రుడు అనేది స్వయం ప్రకాశం కాదు. చంద్రుడు కూడా ఒక అపారదర్శక పదార్థం. ఎప్పుడైతే సూర్యకిరణాలు చంద్రుడి మీద పడతాయో తిరిగి పరావర్తనం చెందడం ద్వారా మనకు వెలుగు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పాక్షిక పారదర్శక పదార్థాలు. పేరులోనే ఉంది, పాక్షికంగా అంటే కొద్దిగా మోతాదులో పంపించడం అని. సో మనం కొన్ని వస్తువుల గుండా చూడగలుగుతాం కానీ స్పష్టంగా చూడలేము. అటువంటి వస్తువులను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. మనకు ఒక వస్తువును పెట్టుకొని చూస్తుంటే అవతల వస్తువు కనిపిస్తుంది, కానీ క్లియర్గా కనిపించదు. ఉదాహరణకు గరుకు ఉపరితలం కలిగినటువంటి గాజు పలకలు. మన కిటికీలు ఉంటాయి, చాలా వరకు ఇళ్ళలో కిటికీలు ఎట్లా అంటే కొంచెం గరుకుతనం కలిగినటువంటి కిటికీకి అద్దాలు పెట్టి ఉంటారు. సో దాని ద్వారా మనం చూసినట్లయితే అవతల వ్యక్తి అంత క్లారిటీగా కనిపించడు అనమాట. ఇది ఒక పాక్షిక పారదర్శక పదార్థం. అలాగే పారాఫిన్ మైనంలో కూడా మనకు వస్తువు కనిపిస్తుంది కానీ అంత క్లియర్ కనిపించదు. నూనె అద్దిన కాగితము అంటే ఏదైనా పేపర్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ పేపరు, నూనె అద్దిన పేపర్ కానీ ఇలాంటివి ఏమవుతాయంటే మనకు అవతల వ్యక్తి వస్తువు కనిపిస్తుంది, అంత క్లియర్గా కనిపించదు అనమాట. నెక్స్ట్ కాంతి మార్గంలో అపారదర్శక వస్తువు వచ్చినప్పుడు నీడలు ఏర్పడతాయి. మనకు నీడలు ఎలా ఏర్పడతాయి అంటే ఇప్పుడు మనకు కాంతి మార్గం ప్రయాణిస్తున్న మార్గంలో ఏదైనా ఒక అడ్డు ఏర్పడిందంటే దాని యొక్క నీడ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరాను ఉపయోగించి సూర్యుని మరియు ప్రకాశవంతంగా వెలిగేటువంటి వస్తువులను ప్రతిబింబాలు ఏర్పరచవచ్చు అనమాట. సో పిన్ హోల్ కెమెరా అనేది ఒక వస్తువు అండి, ఇది మనం కూడా తయారు చేయవచ్చు. దీన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే సూర్యుడు కానీ ఇంకా ఏదైనా ప్రకాశవంతంగా వెలిగేటువంటి వస్తువుల ప్రతిబింబాలు ఎలా అనేది ఏర్పరచవచ్చు. సో ఇది తయారు చేసినటువంటి పిన్ హోల్ కెమెరా అనమాట. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఏంటంటే తెలుసుకోవాలని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంతి జనకం నుండి 1 సెకండ్ కాలంలో బహిర్గతమయ్యే అంటే విడుదలయ్యేటువంటి కాంతి శక్తిని కాంతి అభివాహం అంటాం. మనం టైం పెట్టుకుందామండి, 1 సెకండ్లో పెట్టుకొని కాంతి జనకం. ఇక్కడ కాంతి జనకం అంటే మీరేమని తీసుకోవచ్చు, సూర్యుడు తీసుకోవచ్చు, మనం విద్యుత్ బల్బు తీసుకోవచ్చు, తర్వాత మనం కొవ్వొత్తి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వొత్తి తీసుకున్నాము, కొవ్వొత్తి ముంటించినామండి, ముంటించి 1 సెకండ్ టైం పెట్టుకుందాం. అది 1 సెకండ్ కాలంలో ఎంత వెలుగునైతే ఇవ్వగలుగుతుందో, విడుదల చేస్తుందో దాన్ని కాంతి అభివాహం అంటాము. అదే మనం బల్బు పెట్టాము, 60 వాట్ బల్బు, స్విచ్ చేస్తాం, స్విచ్ వేసి వెంటనే మనం ఒక టైం పెట్టుకున్నాం అనుకో, 1 సెకండ్లో అది ఎంత వెలుగైతే ఇస్తుందో దాన్ని మనము కాంతి అభివాహం కూడా అంటాము. అయితే కాంతి అభివాహకానికి ప్రమాణాలు వచ్చేసి ల్యూమెన్ అనేది పిలుస్తారు. ఒక ల్యూమెన్ ఈక్వల్ టు 12.56 క్యాండేలాకు సమానం. అంటే క్యాండేలా, లూమెన్, లక్స్ ఇవన్నీ కూడా క్యాండిల్స్, ఇవన్నీ కూడా కాంతి అభివాహకానికి ప్రమాణాలు అన్నమాట. ఒక బిందు జనకం నుండి ప్రమాణ గణకోణంలో ఉద్గారమయ్యే కాంతి అభివాహకాన్ని కాంతి తీవ్రత అంటారు. కాంతి అభివాహం, కాంతి తీవ్రత ఏంటి తేడా? కాంతి అభివాహం అంటే లేదు, 1 సెకండ్ కాలంలో కాంతి జనకం నుండి విడుదలైనటువంటి కాంతి. అదే కాంతి తీవ్రత అంటే ఏంది? సేమ్ ఒక బిందు జనకం నుండి విడుదలైనటువంటి ప్రమాణ గణకోణం, సమ్ యాంగిల్ ఉంటుందన్నమాట. యాంగిల్లో ప్రమాణం అంటే సమ్ క్వాంటిటీ కాంతి అనేది అది ఉద్గారం అయితే అంటే విడుదలైతే దాన్ని కాంతి తీవ్రత అంటారు. దీనికి ప్రమాణాలు కూడా క్యాండేలా, లక్స్ మరియు లూమెన్. క్యాండేలా, లక్స్, క్యాండిల్స్ అనేటువంటి 3 ప్రమాణాలు ఉన్నాయి ఏది కాంతి తీవ్రత. నెక్స్ట్ వచ్చేసి కాంతి తీవ్రత ఆధారపడి ఉండునది. అంటే కాంతి తీవ్రత దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ కాంతి కిరణానికి ఉంటుంది కదా, కాంతి జనకం మీద స్వభావం. అంటే కాంతి జనక స్వభావం అంటే ఏంది? అది విద్యుత్ బల్బా, లేకపోతే క్యాండిలా, లేకపోతే సూర్యుడా, లేదా ఇంకొక వస్తువా అనేది ఏ దాని మీదనే ఆధారపడి ఉంటుంది తీవ్రత. ఇప్పుడు మనం సూర్యుడు తీసుకున్నాం అనుకోండి, సూర్యుడు నుంచి వచ్చేటువంటి కాంతి తీవ్రత ఏ విధంగా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అదే క్యాండిల్ అంటే మన సూర్యుడు ఎక్కడో ఉంటాడు, మనం రూమ్లో ఉంటాము, సూర్యుడు నుంచి వెళ్తురా మన రూమ్లో పడుతుందా లేదా? అదే విధంగా మనం క్యాండిల్ ముట్టించామనుకోండి, క్యాండిల్ నుంచి వచ్చే వెళ్తురా మన రూమ్ వరకే మాత్రమే ఉంటుంది కానీ పక్క వాళ్ళ ఇంట్లో రూమ్లోకి వెళ్ళదు కదా. అంటే కాంతి జనక స్వభావం బట్టి కూడా దాని తీవ్రత ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా దూరం పైన ఆధారపడి ఉంటుంది.
అంటే కాంతి తీవ్రత దూరం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ ట్రావెల్ చేస్తుంటాం కదా, సో మనం బైక్ ముందు ఉండండి లైట్ ఉంటుంది కదా, డూమ్ లైట్. సో అది ఎంత దూరం మహా అయితే కొద్ది దూరం వరకు మాత్రమే తన లైట్ వేయగలుగుతుంది, కానీ ఎక్కువ దూరం వేయలేదు కదా. మనం టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ వేస్తాము, టార్చ్ లైట్ వేస్తే అది కొంచెం దూరమే వెళ్తుంది, కానీ అంత దూరం వెళ్ళలేదు కదా. 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్తుందా, వెళ్ళదు. అంటే కాంతి తీవ్రత అనేది దూరం పైన ఆధారపడి ఉంటుంది. దూరం ఎక్కువైతే కాంతి తీవ్రత తగ్గిపోతుంది అనేది ఉంటుంది. కాంతి జనకం నుండి దూరం పెరిగితే కాంతి తీవ్రత తగ్గుతుంది. నెక్స్ట్, కాంతి తీవ్రతకు ఆధునిక ప్రమాణాలే ల్యూమెన్ అన్నమాట. మామూలుగా కాంతి అభివాహకానికి ప్రమాణాలు లూమినే. అయితే ఆధునికంగా ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో కూడా కాంతి తీవ్రతను లూమెన్స్ లో కొలుస్తున్నారు. జనరల్ గా అయితే కాంతి తీవ్రతకు ప్రమాణాలు వచ్చేసి క్యాండేలా, లక్స్, క్యాండిల్స్. ఇప్పుడు లూమెన్ అని కూడా పిలుస్తున్నారు. ఒక వ్యాట్ ఈక్వల్ టు 700 లూమెన్స్ కు సమానం అన్నమాట. ఒక వ్యాట్ అంటే ఏంది, మనము ఇప్పుడు ఇంట్లో ఇన్ని వ్యాట్ల పవర్ కాలిందని చెప్తూ అనుకుంటుంటాం కదా. 60 వ్యాట్ బల్బ్ వచ్చేసి 100 వ్యాట్ బల్బ్ ఇట్లాంటి. సో ఒక వ్యాట్ ఈక్వల్ టు 700 లూమెన్స్ కు సమానం. అదేవిధంగా కాంతి తీవ్రతను ఫుట్ క్యాండిల్స్ లో కూడా కొలుస్తారు. ఒక ఫుట్ క్యాండిల్ ఈక్వల్ టు 10.76 లక్స్లకు సమానం అనమాట. ఇక్కడ చూస్తే బ్రాకెట్ లో I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/d². అంటే దూర వర్గానికి ఇది విలోమానుపాతంలో ఉంటుంది. కాంతి తీవ్రత అనేది కాంతి దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్, కాంతి ధర్మ ఆధారంగా ప్రతిపాదించిన సిద్ధాంతాలు. కాంతికి కొన్ని ధర్మాలు ఉంటాయండి. ఆ ధర్మాల ఆధారంగా కాంతి గురించి ఒక 4 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అవి కణ సిద్ధాంతము, తరంగ సిద్ధాంతము, క్వాంటం సిద్ధాంతము, విద్యుదయస్కాంత సిద్ధాంతం. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి కణ సిద్ధాంతము. కాంతి కణ సిద్ధాంతం అంటే ఏంది? దీన్ని న్యూటన్ ప్రతిపాదించాడు. దీని ప్రకారంగా ఏమైతుందంటే కాంతి కణాల రూపంలో ప్రయాణం చేస్తుంది. ఫస్ట్ న్యూటన్ అనేవాడు పరిశోధన చేశాడు కాంతి గురించి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణం చేస్తుందని చెప్పి ఈయన వివరించాడు. అయితే వేరు పరిమాణాలు ఉన్న కణాలకు వేరు రంగులు ఉంటాయి. మనకు కాంతికి రంగులు ఉంటాయి కదా. విబ్జిఆర్ అనేది మీ అందరికీ తెలుసు. కాంతిలో 7 రంగులు ఉంటాయి. ఇంద్రధనుస్సు ఏర్పడేది కూడా ఆ రంగులతోనే. కాబట్టి అట్లయితే ఈ కాంతి కణాలకి ఒక్కొక్క కణానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. అంటే చిన్న పరిమాణం బట్టి చిన్న కణానికి చిన్న రంగు అని, పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి కణానికి పెద్ద రంగులు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఇది తర్వాత అంత రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయింది. ఈయన సిద్ధాంతం ప్రకారము కాంతి వేగం ఎక్కువ ఏ దాంట్లో ఉంటుందంటున్నాడు? సాంద్రత యానకము. సాంద్రత యానకం అంటే ఉదాహరణకు గాజు మరియు నీరు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అంటే ఘన పదార్థాలు సాంద్రత ఎక్కువ కలిగిన, డెన్సిటీ ఎక్కువ కలిగినటువంటి పదార్థాలలో గాజు, నీరుట్లో ఈయన ఎక్కువ వేగంగా వెళ్తుంది అన్నాడు. తక్కువ ఎక్కడ ఉంటుందంట కాంతి వేగము? విరళయానకము. గాలి లాంటి విరళయానకం అంటే రేర్ మీడియంలో ఇది తక్కువగా ఉంటుందని చెప్పాడు. కానీ ఇది రాంగ్ అనమాట. జనరల్గా ఇది అనేది ధ్వనిలో జరుగుతుంది. ఎక్కువ వేగం ధ్వని వేగము గాజు, నీటిలో ఉంటుంది, గాలిలో తక్కువగా ఉంటుంది. కానీ కాంతికి కూడా ఇలాగ ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే న్యూటన్ అనేవాడు ధ్వని గురించి కూడా పరిశోధన చేశాడు కాబట్టి, అదే టైంలో ఈయన కాంతి గురించి పరిశోధన చేశారు కాబట్టి ధ్వనికి కాంతికి లింక్ పెట్టాడు. నెక్స్ట్, ఈయన సిద్ధాంతం వివరించిన ధర్మాలు. సో కాంతికి 10 రకాల ధర్మాలు ఉంటాయి. అందులో కాంతి పరావర్తనము, వక్రీభవనం, విక్షేపణం వాటిని మాత్రమే వివరించగలిగాడు. మిగతాటివి వివరించలేకపోయాడు. ఏంటివి? వ్యతికరణము, ధ్రువణం, వివర్తనము. వీటన్నిటి గురించి ఇదే చాప్టర్లో ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వ్యతికరణం, ధ్రువణం, వివర్తనం వాటిని ఈయన వివరించలేకపోయాడు. నెక్స్ట్, కాంతి తరంగ సిద్ధాంతము. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పేసి హైగెన్స్ అనేటువంటి సైంటిస్టు ప్రతిపాదించాడు. అయితే ఈయన కాంతి తరంగాలు ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఒక యానకం కావాలన్నాడు. ఆ యానకానికి ఈయన సపరేట్ గా ఒక పేరు పెట్టాడు. దాని పేరు ఈథర్ అన్నమాట. తరంగ సిద్ధాంతంలో కాంతి కిరణాలు ప్రయాణించాలంటే ఒక యానకం అవసరము. ఆ యానకం ఈథర్ అని చెప్పి ఈయన హైగెన్స్ చెప్పాడు. అయితే ఈయన సిద్ధాంతం ప్రకారము కాంతి వేగం ఎక్కువ ఎక్కడ ఉంటుందంట? విరళయానకంలో. గాలిలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. సాంద్రత యానకంలో తక్కువగా ఉంటుంది అంటున్నారు. సాంద్రత యానకం అంటే గాజు, నీరు అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలలో తక్కువగా ఉంటుందని చెప్పి హైగెన్స్ చెప్పాడు. ఈయన వివరించిన ధర్మాలు. ఈయన న్యూటన్ చెప్పినటువంటి పరావర్తనము, వక్రీభవనం, విక్షేపణంతో పాటుగా వ్యతికిరణము, వివర్తాలని ఎక్స్ప్లెయిన్ చేసినాడు. కానీ ఈయన వివరించలేని ధర్మం వచ్చేసి ధ్రువణం. అంటే మనకు లైటింగ్ అనేది 3 డైమెన్షనల్ గా ఉంటాయి కదా. మనం 3 డైమెన్షనల్ ఇమేజెస్ చూస్తుంటాం. మన 3D మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వచ్చేటువంటి పిక్చర్ ఉంటాయి కదా, ఆ పిక్చర్ ని ధ్రువణం అంటాము. ఇక్కడ ఆ ధ్రువణాన్ని ఈయన వివరించలేకపోయాడు. నెక్స్ట్ వచ్చేసి క్వాంటం సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్ అనమాట. ఈయన ప్రకారము కిరణాలు ఏం చేస్తాయంటే చిన్న చిన్న శక్తి ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ల రూపంలో ప్యాకెట్ ద్వారా క్వాంటాల రూపంలో ప్రయాణిస్తాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైలు పెట్టె తీసుకుందాం అనుకోండి. రైలు పెట్టెలో గూడ్స్ బండి తీసుకుంటే గూడ్స్ బండిలో ఒక్కొక్క బాక్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క బాక్స్లో మనకు గూడ్స్ ఉంటుంది, అంటే బొగ్గు కావచ్చు, ఇంకా ఇతర పదార్థాలు కావచ్చు. అంటే ఇప్పుడు మన రైలు పెట్టె ఏందనేది అంటే ప్యాకెట్. సో దాంట్లో ఉన్నటువంటి బొగ్గుని ఏంటంటే క్వాంటా. సో ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటుందని చెప్పి ఈయన చెప్పాడు. ఒక ప్యాకెట్ శక్తినే ఈయన ఏమన్నాడంటే ఒక క్వాంటా లేదా ఒక ఫోటాన్ అన్నాడు. ఈయన ప్యాకెట్లో ఉన్నటువంటి శక్తిని ఫోటాన్ల గురించి చెప్పాడనమాట. అయితే ఈయన ప్రతిపాదించిన సిద్ధం ప్రకారము శక్తి ఏ విధంగా ఉంటుందంట, E = hv. ఈ అంటే ఇక్కడ శక్తి అని, హెచ్ అంటే పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. మనకు కాంతి కూడా ఒక తరంగమే కదా, దీనికి ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. వి వచ్చేసి ఈయన ప్లాంక్ చెప్పాడు కాబట్టి ఆయన స్థిరాంకం, ఒక కాన్స్టాంట్ అనమాట. అయితే ఈయన సిద్ధాంత ప్రకారము కాంతి యొక్క పౌనఃపున్యం పెరిగినట్లయితే ఫోటాన్ యొక్క శక్తి పెరుగుతుంది అంటున్నాడు. ఈ కాంతి తరంగానికి తరంగ దైర్ఘ్యం ఉంటుంది. తరంగ దైర్ఘ్యం పెరిగినట్లయితే ఫోటాన్ శక్తి తగ్గుతుందని చెప్తున్నాడు. ఫ్రీక్వెన్సీ పెరిగితే ఫోటాన్ల శక్తి పెరుగుతుంది అంటున్నాడు. కానీ తరంగ దైర్ఘ్యం అంటే ఏంటంటే వేవ్కి ఒక లెంత్ అనమాట. ఆ వేవ్ లెంత్ పెరిగినట్లయితే వేవ్ లెంత్ పెరిగితే శక్తి తగ్గిపోతుంది అంటున్నాడు. అయితే మ్యాక్స్ ప్లాంక్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. మన సివి రామన్ అనే అతను రామన్ ఎఫెక్ట్లో ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. అందుకు రామన్ ఎఫెక్ట్కి రామన్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత సిద్ధాంతము. దీన్ని మ్యాక్స్వెల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతిపాదించాడు. దీని ప్రకారము కాంతి అనేది విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలను పరస్పరం లంబంగా కలిగి ఉంటుంది. అంటే విద్యుత్ క్షేత్రము అయస్కాంత క్షేత్రం ఒకదానికోటి లంబంగా ఉండి ఆ లంబ రూపంలో ఈ కాంతి వికిరణం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే కాంతి అనేది తిరక్ తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. అలాగే కాంతి కూడా శూన్యంలో కూడా ప్రయాణించును. మామూలుగా ఈయన సిద్ధాంత ప్రకారము తిరక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది, అలాగే శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. ఇప్పుడు తిరక్ తరంగాలు అంటే మీకు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ కనుక చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది చూడండి, పైకి కిందికి వెళ్తుంది కదా. ఇక్కడ యారో మార్క్ వచ్చేసి లాంబ్డా అని చూపిస్తుంది కదా. లాంబ్డా అంటే ఏంటంటే తరంగ దైర్ఘ్యం అనమాట. ఇక్కడ మనకు పైకి ఈ కిందికి ఈ అనేది సింబల్ వెళ్తుంది కదా, యారో సింబల్. ఇది ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ తరంగం. కింద బ్లూ కలర్లో బి కలర్ ముందుకు వెనక్కి వస్తుంది కదా, ఇది ఏంటంటే బి అనేది అయస్కాంతం అనమాట. ఇక్కడ ఇది ఒక తిరక్ తరంగం అనమాట. తిరక్ తరంగం ఏంది, విద్యుత్తు మరియు అయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కదా, లంబంగా చూడండి, ఒకదానికొకటి 90 degrees లంబంగా పోతున్నాయి కదా. ఈ విధంగా తిరక్ తరంగం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాంతి వేగము శూన్యంలో ఏ విధంగా ఉంటుందంట, 3 × 10⁻⁻⁷ m/s అనేది చెప్తాము. అది మీ సెంటీమీటర్లకు మారిస్తే 3 × 10⁻10 cm/s. ఒకవేళ km/s మార్చినట్లయితే 3 × 10⁵ km/s అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఇది కాలానికి ప్రమాణం కాదు. సంవత్సరం అంటే మామూలుగా మనం టైం అనుకుంటాం కదా, సో కాంతి సంవత్సరం అనేది టైం కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా రైల్వే ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్. చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం అంటే కాలం కదా అని చెప్పేసి కాలం అనే ఆప్షన్ పెడతారు, టైం అని పెడతారు. కానీ అది కాదు, ఇది డిస్టెన్స్కు ప్రమాణం అనమాట. ఇది దూరానికి ప్రమాణం. ఒక కాంతి సంవత్సరం = ఎంత అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం అన్నాం కదా. సో ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు, 365.25 days కదా. ఒక రోజుకి ఎన్ని గంటలు, 24 గంటలు. గంటకు 60 నిమిషాలు, 60 నిమిషాలకు సెకండ్లు 60 సెకండ్లు. అదే కాక వేగం ఉంటుంది కదా, ఇది దూరము ఇంటూ వేగం కదా. ఇది వచ్చేసి వేగం ఎంత మనకు, కాంతి 3 × 10⁸ m/s వెళ్తుంది కదా. ఇదంతా కనుక మల్టిప్లై చేస్తే మనకు 9.4 × 10⁻12 కిలోమీటర్లు అనేటువంటి డిస్టెన్స్ వస్తుంది. అయితే కాంతి సంవత్సరం వల్ల ఏంటి యూజు, కాంతి సంవత్సరాన్ని భూమికి మరియు నక్షత్రాలకు మధ్య దూరాన్ని కొలచడానికి ఉపయోగిస్తారు. అంటే భూమి నుంచి ఒక నక్షత్రం ఎంత దూరంలో ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం ఈ కాంతి సంవత్సరం అనేది ఉపయోగించేటువంటి కొలత. కాంతి సంవత్సరం అనేది ఖగోళ ప్రమాణము. ఇది ఖగోళ వస్తువుల దూరాలని తెలుసుకోవడానికి ఉపయోగించేది అనమాట. సో మన కాంతి సంవత్సరాన్ని ఉపయోగించుకొని బిల్డింగ్ల మధ్య దూరాన్ని కానీ, బావి ఏదైనా గనుల యొక్క లోతును కానీ మనం కొలచలేమన్నమాట. సో ఇది ఖగోళ వస్తువుల యొక్క దూరాన్ని మనం టేప్ కానీ మీటర్ కానీ కొలచలేని దూరాలని కొలచడానికి ఉపయోగించేటువంటిది అనమాట. నెక్స్ట్ కాస్మిక్ సంవత్సరం.